श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। वागर्थापिव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। పరమేశ్వరస్వరూపమైన శ్రీ శివమహాపురాణ పఠనమునకు నమస్కారం. ఇక ఈ వీడియోలో రుద్ర సంహితలోని సృష్టిఖండంలోని నారదుని తండ్రిని ప్రశ్నించుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. మునపటి ఘట్టంలో తెలుసుకున్నట్లుగా విష్ణు ఆజ్ఞానుసారం బ్రహ్మలోకానికి వెళ్ళి తన తండ్రి అయిన బ్రహ్మను సందర్శించి ఆయనను సింహత్యాన్ని గురించి చెప్పమని వేడుకున్నాడు. దాని ద్వారా తను చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని వేడుకోవడం వల్ల నారదుడికి తండ్రి ఇలా ఉపదేశిస్తున్నాడు. ఈ ఘట్టంలో మునులతో సూత మహర్షి ఇలా అంటున్నాడు. మునులారా, విష్ణువు యొక్క ఉపదేశానుసారంగా నారద మహర్షి భూలోకంలో గల శైవక్షేత్రాలన్నిటినీ ప్రీతితో సందర్శిస్తూ ఆ క్షేత్ర మహిమలను విని పరవశిస్తూ గానం చేస్తూ కాశీ నగరానికి వచ్చి చేరాడు. దివ్యజ్ఞానయ నారదుడు భూలోకంలో శివక్షేత్ర దర్శనం చేస్తున్నాడు విని ఆ రుద్రానుచరులైన బ్రాహ్మణులిద్దరూ శివ కాశీక్షేత్రంలో నారదుని కలిసి దేవమునికి తల వంచి నమస్కరించి పాదాలపై పట్టుకుని ఇలా ప్రాధేయపడ్డారు. మాకు శాపవిమోక్తిని ప్రసాదించవలసిందిగా కోరారు. నారదుడు కూడా వారిద్దరి యందు ఆదరం కలవాడై, ఓ మహాదేవుని అనుచరులారా, మీరు సత్పురుషులు, అంతా స్వేచ్ఛయేగా భావించండి. నన్ను కూడా మీరు క్షమించవలసి ఉంటుంది సుమా. నా శాపం ఇలా ఫలిస్తుంది. మీరు ఒక మునుశ్రేష్ఠుని బిడ్డలై పుట్టి బలశౌర్య ప్రతాప యశో విరాజితులై రాక్షస ప్రభువులవుతారు. శివభక్తులై విష్ణువు చేతిలో హతులవుతారు. తిరిగి మీ లోకాన్ని చేరుకుంటారు అని శాపమోక్షాన్ని అనుగ్రహించాడు. నారదుని ఆదరవాక్కులకు సంతోషించి రుద్ర అనుచరులిద్దరూ తమ స్వస్థలానికి తిరిగి వెళ్ళిపోయారు. నారదుడు కూడా కాశీనగరంలోని అన్ని స్థలాలను సందర్శించి గంగా తీరము గల అన్ని స్నానఘట్టములలో తీర్థస్నానము చేసి విశ్వేశ్వరుని సందర్శించి నూరారా కీర్తించి పరమానందంతో శివతత్వాన్ని తెలుసుకుని బ్రహ్మలోకాన్ని చేరుకున్నాడు. బ్రహ్మను దర్శించి స్తుతించి శివతత్వాన్ని గురించి ఇలా అడిగాడు. హే తండ్రి, నీవు స్రష్టవు అనగా జగత్తు సృష్టివి. నేను గతంలో నీ అనుగ్రహంతో విష్ణు కథలను చాలా విన్నాను. ఇప్పుడు శివకథను వినాలని కోరిక కలిగింది. శివతత్వాన్ని గురించి చెప్పండి. అలాగే శివుడు సగనుడు కదా, నిర్గుణుడు ఎలాగయ్యాడు? అలాగే సృష్టి స్థితి ప్రళయ కాలమునందు ఆయన లీలా విలాసం ఎలాగుంటుంది? ఆయన ఎలా ప్రసన్న అవుతాడు? ఆయన ఎటువంటి ఫలాలనిస్తాడు? త్రిమూర్తుల పుట్టుకకు మరియు ఉమాదేవి యొక్క ఆవిర్భావాన్ని, వారి యొక్క వివాహగాథను మరియు వారి గృహస్థాశ్రమ జీవితాన్ని గురించి, ఇతరుల గాథల గురించి మొత్తం నాకు సవివరంగా చెప్పవలసిందిగా కోరాడు నారదమహాముని. ఇంతటితో నారదుడు తండ్రిని ప్రశ్నించుట అనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో విష్ణువు జన్మించుట అనే ఘట్టం మొదలు పెడదాం. హరి ఓం తత్సతు.